ఆధ్యాత్మిక జ్ఞానమిత్రులారా, ఈరోజు మనలో సృజనాత్మకతను బయటికి తీసుకొని వచ్చే జ్ఞానము పాట వివరణ. ఈ పాటకు రచయిత జయరాజు గారికి కృతజ్ఞతలు. ముందుగా గణేష్ మంత్రం చెప్పుకుందాము. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానం గురించి పాట. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. గాలి నీరు వెలుగులహో, సూర్య చంద్ర గ్రహములహో, అంతా సృజనకు రూపమహో, అనంత విశ్వం జ్ఞానమహో. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. జ్ఞానమే కాళ్ళను చేతులు చేసెను, జ్ఞానమే కంటితో వింటిని మలచెను, జ్ఞానమే మెదడుకు మేతను వేసెను, జ్ఞానమే మనిషిని ఋషిగా మార్చెను. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. జ్ఞానమే నడకకు నాట్యం నేర్పెను, జ్ఞానమే మాటను పాటగా మార్చెను, జ్ఞానమే వెదురును మురళిగా మలచెను, జ్ఞానమే సరిగమ పదనిస పదములాయెను. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. అక్షరమెవ్వడు సృష్టించాడో లక్షల మొదల్ల ప్రాణాలొచ్చెను, అక్షరమెవ్వడు సృష్టించాడో లక్షల మెదల్ల ప్రాణాలొచ్చెను. కావ్యమునెవ్వడు కనిపెంచాడో కాలగమనమే మారిపోయెను, పద్యమునెవ్వడు అల్లెనో గాని పామరుడే పరమాత్ముడు ఆయెను. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. జ్ఞానమే మన్నులో అన్నము తీసెను, జ్ఞానమే పట్టును బట్టగా నేసెను, జ్ఞానమే నగలను నగిషిగా చేసెను, జ్ఞానమే శిలలకు ప్రాణము పోసెను. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. జ్ఞానమే నగరపు నడకను మార్చెను, జ్ఞానమే ఎగిరే యంత్రములాయెను, జ్ఞానమే రైలై పరుగులు తీసెను, జ్ఞానమే సంద్రపు నావే సాగెను, జ్ఞానమే చంద్రునిపై అడుగేసెను, జ్ఞానమే గ్రహముల గంతులను తెలిపెను. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. ప్రియమైన ఆధ్యాత్మిక జ్ఞానమిత్రులారా, నా జ్ఞానాన్ని ఇలా మీ ముందుకు తేగలుగుతున్న యూట్యూబ్కు చూస్తున్న మీ అందరికీ నమస్సులు. నేను జ్ఞానాన్ని పంచుతూ వెళతాను మిత్రులారా. ఆ జ్ఞానం మీ జీవితాల్లో అప్లై చేసుకుంటూ మీలో ఉన్న జ్ఞానంతో ఇంకా అద్భుతంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ మీ కుటుంబ సభ్యులకు పంచుకుంటూ కుటుంబాన్ని నందనవనం చేసుకోండి.
తర్వాత మీ సృజనాత్మకతతో, మీ అనుభవ జ్ఞానంతో సమాజానికి మీదైన శైలిలో జ్ఞానం అందివ్వగలగాలని ఆశిస్తున్నాను మిత్రులారా. పాఠ వివరణ. మిత్రులారా, ఈ జగతికి మూలం జ్ఞానం. ఈ జగతి అభివృద్ధికి జ్ఞానం అనేది ప్రాణము లాంటిది. గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ వాటి వాటి సృజనతో, అంటే వాటి వాటి స్వయం ప్రకాశంతో ఈ సృష్టికి తమ సృజనను పంచుతున్నాయి. ఆది మానవుడు జంతువులాగా 4 కాళ్ళతో నడిచేవాడు. జ్ఞానం వల్లనే కాళ్ళను చేతులుగా చేసుకుని నిలబడి నడవగలుగుతున్నాడు కదా. జ్ఞానంతో ధనస్సును వింటిని చేసుకొని జంతువుల నుండి తమను తాము రక్షించుకునేవారు. జ్ఞానము వల్లనే నడకకు నాట్యం నేర్పెను. జ్ఞానమే మాటను పాటగా మార్చెను. జ్ఞానం వల్లనే వెదురును మురళిగా, అంటే పిల్లని గ్రోవినిగా మలిచి పాటలు పాడేవారు. జ్ఞానం వల్లనే సంగీతంలో సరిగమ పదనిస పదములాయను. అక్షరాలు సృష్టించినందుకే లక్షల మెదళ్లకు ప్రాణాలు వచ్చి రాయడము, చదవడము నేర్చుకున్నారు. అక్షర కూర్పు వలన గ్రంథాలు వచ్చినాయి. ఇలా ఒకదాని నుండి ఒకటి మారుతూ పద్యాలు అల్లడము, ఆ పద్యాలను, గ్రంథాలను చదివి గురువుల ద్వారా విని తమ జీవితాలను పరమాత్ముడుగా మలుచుకున్నారు. ఉదాహరణకు రాముడు, కృష్ణుడు, పత్రిజీ, ఇంకా లెక్కలేనంతమంది. జ్ఞానము వల్లనే మన్నులో అన్నము పండించారు. జ్ఞానము వల్లనే పట్టును బట్టగా నేశారు. జ్ఞానం వల్లనే భూమిలో ఉన్న ముడి పదార్థాన్ని తీసి బంగారును తయారు చేసి ఆ బంగారు ముద్ద నుండి నగలను అందంగా తయారు చేస్తున్నారు. జ్ఞానము వల్లనే శిలలను శిల్పాలుగా మలిచారు. జ్ఞానం అనే టెక్నాలజీతో నగరాలను మార్చెను. అంటే కంప్యూటర్లు, ఉద్యోగాలు, ఇలా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. జ్ఞానము వల్లనే విమానాలు, రైళ్ళు, నీటి మీద వెళ్ళేందుకు నావలు అంటే షిప్పులు, చంద్రునిపై అడుగు వేసేందుకు చంద్రమండలంలోకి వెళ్ళే అంతరిక్ష యంత్రాలు, జ్ఞానంతో ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిదీ జ్ఞానం వల్లనే తయారవుతున్నాయి మిత్రులారా. ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు వారి సృజనాత్మకతతో బుద్ధిని ఉపయోగించి వారి జన్మ ధన్యం చేసుకున్నారు. మనము మన జీవితాల్లో ఆ జ్ఞాన సంపదలను ఉపయోగించుకుంటూనే ఉన్నాం కదా. ఆ పాటకు వివరణ అయిపోయింది మిత్రులారా. ఇప్పుడు మన జ్ఞానం గురించి చెబుతాను మిత్రులారా. మేము ఎప్పుడూ ధ్యానము, శ్వాస మీద ధ్యాస పెట్టుకోమని ఎందుకు చెబుతామంటే, మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద ఎరుక ఉండేకి, ఎరుకతో ఆ పని చేస్తే అద్భుతంగా ఉండి వారి సృజనాత్మకత, అంటే వారిలో ఉండే జ్ఞానము బయటికి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ నీవు చేసే పని, నువ్వు చేసే ఆలోచన అన్నీ ఒకే చోట ఉండి ఏకాగ్రతతో, ఎరుకతో చక్కగా పని చేసేందుకు సహకరిస్తుంది ధ్యానం. కాబట్టి మనము చక్కగా ఏ పని చేయాలన్నా ప్రతి మనిషికి ధ్యానం తప్పనిసరి మిత్రులారా. ధ్యానము వలన అనవసరమైన ఆలోచనలను కలుపు మొక్కలుగా తీసేసి అవసరమైన ఆలోచనలు చేస్తూ కర్త, కర్మ, క్రియ ద్వారా మన జ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటాము. నేను పాడిన పాట వివరణ వరకే అర్థం చేసుకుంటే వ్యర్థము మిత్రులారా. జ్ఞానం నుండే అన్నీ సృష్టించబడినాయి అని అర్థమవుతుంది కదా. కానీ ఆ పాట ద్వారా, వివరణ ద్వారా ఆ జ్ఞానాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకుంటే సరికొత్త జ్ఞానాన్ని మీ సృజనాత్మకతో, మీ అనుభవం ద్వారా నేర్చుకొని పంచగలరు మిత్రులారా. నా అనుభవం చెబుతాను మిత్రులారా. నాకు పుట్టుకతోనే ఉన్న జ్ఞానానికి ధ్యానం తోడయ్యింది. పూజల ద్వారా భక్తి మాత్రమే ఉండేది, కానీ ధ్యానం ద్వారానే మనలో ఉన్న జ్ఞానానికి మెరుగు వస్తుంది అని అర్థం చేసుకొని ధ్యాన మార్గంలో నిలబడినాను. ధ్యాన మార్గంలోనే ముందుకు వెళ్తున్నాను. భాగ్యమ్మ గురువు ద్వారా సత్యదర్శనాన్ని మిత్రులారా, నా జ్ఞానము నా కుటుంబానికి మాత్రమే పరిమితం కాకూడదు అని
భాగ్యమ్మ గురువు గారి ద్వారా సత్యదర్శిని గ్రూప్లో చేరాను. వారి సహకారంతో, వారి ఎంకరేజ్మెంట్తో నాలో నిద్రావస్థలో ఉన్న పాటలు వివరణ అనే టాలెంట్ బయటకు వచ్చింది. ఆ గ్రూప్లో ఉన్నప్పుడే నా ఆత్మ ప్రణాళిక తెలిసింది. నాకు ధ్యానంలో చాలా పాటలు లెక్కలేనన్ని కనపడినాయి. అవి నాకు అవి నేను వివరణ రాసి అందరికీ పంచివ్వాలని నాకు నా ఆత్మ ప్రణాళికల్లో తెలిసింది. అప్పటి నుండి నేను పాటలు వివరణ రాసుకొని పాడేదాన్ని. ఆ వివరణ పాటలు గ్రూపులో 20 మందికి నా జ్ఞానం అందుతుంది అని, చదువు వచ్చే వరకే పాఠశాల అవసరం అంటే నా జ్ఞానము, నా ప్రణాళిక తెలిసే వరకే గ్రూప్ అవసరం అని అర్థమయ్యింది. తర్వాత నేను బయటికి వచ్చాను. సత్యదర్శిని గ్రూప్లోని భాగ్యమ్మ గురువు గారికి, సత్యదర్శిని గ్రూప్ మెంబర్స్కి నమస్సులు. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో స్వతంత్రంగా నా సృజనాత్మకతతో నేను నాలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటూ పెంచుకుంటూ నాకు జ్ఞానం పెరిగే కొద్దీ ఇలా డైరీలో రాసుకోవడానికే కాదు, సమాజానికి పంచాలనుకున్నాను. అప్పుడే యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజానికి పంచాల అనే ఆలోచన వచ్చింది. నేను నా ధ్యాన మార్గంలో నా జీవిత ప్రణాళిక ద్వారా నడుస్తున్నాను మిత్రులారా. యూట్యూబ్లో పాటలు వెతుకుతాను, వింటాను, కానీ అప్పటికప్పుడు నాకు ఏమీ అర్థం కాదు. తెల్లవారుజామున లేచి 2 hours నేను చేతి ముద్రల ద్వారా శ్వాసను గమనిస్తూ ఉంటే నాకు ఆ పరమాత్మ ప్రేమతో నేను విన్న పాటలకు అంతరంగ జ్ఞానం ద్వారా పాటలకు మెసేజ్ తెలుస్తుంది. అలా మెసేజ్ వచ్చిన తర్వాత నా అనుభవ జ్ఞానము, నా అంతరంగ జ్ఞానం రెండూ కలిపి మెసేజ్లు వస్తూనే ఉంటాయి మిత్రులారా. అప్పటికప్పుడే నేను బుక్లో రాసుకోవాలి. కానీ మిత్రులారా, ఇంటిలో నా పనిని బాధ్యతగా పూర్తి చేసి తర్వాత నేను ఇలా పాటలు వివరణ రాసుకుంటాను. తర్వాత యూట్యూబ్లో నా పాట వివరణ చేసి యూట్యూబ్లో పెడతాను. నా ద్వారా ఆ పరమాత్మ పంచుతున్న జ్ఞానానికి నమస్సులు, కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను అది యూట్యూబ్లో తర్వాత నేను రికార్డ్ చేసి పెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నా పాటను నేను యూట్యూబ్లో పాట వివరణ వింటే, ఆ పరమాత్మ అందించి పంచుతున్న జ్ఞానము వింటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నాకే విచిత్రంగా అనిపిస్తుంది, ఇది నేనేనా వివరణ ఇచ్చినాను అని. ఇలా మనము ఒక అడుగు ముందుకు వేస్తే 99 అడుగులు ఆ పరమాత్మ నడిపిస్తాడు అని అర్థమయ్యింది. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూపులోని జ్ఞానం పంచడం సబబు కాదు. ఎందుకంటే ఈ జ్ఞానం అప్పటికప్పుడే వస్తుంది, తర్వాత చెప్పాలనుకుంటే రాదు. అందుకే నాకు ఆ సృష్టి జ్ఞానం అందించిన రోజే డైరీలో రాసుకొని తర్వాత యూట్యూబ్లో చేసి పెడతాను మిత్రులారా. నాకు తెలిసిన జ్ఞానము యూట్యూబ్ ద్వారా మీ ముందు ఉంచితే ఈ పరిగెత్తే జీవితాలలో మీకు టైం ఉన్నప్పుడు వింటారు. మీకు అవసరమైన జ్ఞానం తీసుకొని మీ జ్ఞానానికి మెరుగుదిద్దుకుంటారు. నేను జీవించి ఉన్నా లేకపోయినా ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారని నా ప్రయత్నం మిత్రులారా. జ్ఞానం పాటలో చెప్పినట్లు కనిపెట్టిన వారు మనకు శాస్త్రవేత్తలు పేర్లు కూడా తెలియకపోయినా వారి జ్ఞానంతో వారు చేసిన వస్తువులు అనేక జ్ఞాన భాండాగారాలను వాడుతున్నాం కదా మిత్రులారా. ఇలా అభివృద్ధి పథంలోనే మనం ఉండాలి. అది సరైనది. కానీ మన విషయానికి వస్తే పూర్వము అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యిల మీద వంట చేస్తూ, దంచుతూ, బట్టలు పిండుకుంటూ రకరకాలుగా తమ జీవితాలలో పిల్లలతో సతమతమయ్యేవారు.
ఇప్పుడు అలా కాదు. స్టవ్వులు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, రైస్ కుక్కర్లు ఇలా రకరకాల వస్తువుల ద్వారా మన పనిని సులభతరం చేసుకున్నాము. పూర్వము నడుచుకుంటూ వెళ్ళేవారు. మనకు స్కూటర్లు, కార్లు ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా మనము మన వాహనాల ద్వారా త్వరగా చేరుకోగలం. ఇలా అందరి జ్ఞానాన్ని మనం వాడుకుంటున్నాం కదా. మరి మన టైం సేవ్ అయ్యింది. సేవ్ అయిన మన టైమును మనము మన సెల్ఫ్ డెవలప్మెంట్కు వాడుకోవాలి. ఎప్పుడైతే ఇలా వాడాలని నేర్చుకోవాలని అనుకుంటామో మనము అప్పుడు మనము ప్రయత్నం చేస్తాము సెల్ఫ్ డెవలప్మెంట్ కొరకు. మనం ఫోన్లో కూడా మనకు అవసరమైనవి వెతుక్కుంటాము. మనల్ని మనము మెరుగుపరుచుకోవడానికే టెక్నాలజీని సరి అయిన విధంగా వాడి మనము జ్ఞానాన్ని సంతరించుకుంటాము. ప్రతి వస్తువు ఉపయోగించుకున్నప్పుడు తయారు చేసిన వాళ్ళ జ్ఞానానికి కృతజ్ఞతగా ఉంటాం కదా మిత్రులారా. ఇలా ప్రపంచం డెవలప్మెంట్కు మూలము జ్ఞానము. బంగారు నగలకు మూలము బంగారం. ఒక గుడిలో ఉన్న శిల్పానికి మూలము ఒక రాయి. ఇలా అన్నింటికీ మూలమైన దాన్ని గ్రహిస్తాము. అంటే ఒక గుడిలో ఉన్న రాముడి విగ్రహము, కృష్ణుడి విగ్రహము, బుద్ధుడి శిల్పాలు చూసినప్పుడు మనలో రాముని ద్వారా రాముని ధర్మ జీవితము, కృష్ణుడి విగ్రహం ద్వారా కృష్ణుడి జ్ఞాన జీవితము, బుద్ధుడి ద్వారా బుద్ధుడి జ్ఞాన జీవితము గుర్తు చేసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను వాళ్ళు మనుషులుగా పుట్టి చక్కగా జీవించి వాళ్ళ జీవితాలను ఆదర్శవంతంగా జీవించి యుగాలు మారిన మన గుండెలలో నిలిచారు. గాంధీజీ కూడా సత్య జీవితంలో తన జీవితాన్ని సార్థకం చేసుకుని మన హృదయాలలో నిలిచారు కదా మిత్రులారా. మనము ప్రతి ఒక్కరి నుండి జ్ఞానంను నేర్చుకోవాలి. వారి జీవితాలను గుర్తు చేసుకుంటూ మన జీవితాలకు అవసరమైన వాటిని ఆచరిస్తూ మన జీవితాలను కూడా ఆదర్శంగా జీవించేలా మలుచుకోవాలని, మన ప్రస్తుత జీవితానికి తగినట్టు అన్వయించుకోవాలి మిత్రులారా. ఇలా మన జన్మను అనుక్షణం మన జ్ఞాన సంపదతో అందరిమీ వాళ్ళ వాళ్ళ జ్ఞానంతో ప్రతి ఒక్కరి జీవితాలను సార్థకం చేసుకోవాలని ఇలా పాటలు వివరణ ద్వారా మీ జీవితానికి అన్వయించుకొని మీ జ్ఞానంతో, మీ సృజనాత్మకతతో, మీ స్వప్రకాశంతో అభివృద్ధి పథంలో మీ వంతు జ్ఞానాన్ని అందించాలని నా వంతు ప్రయత్నం జ్ఞానమిత్రులారా. చివరిగా సరి అయిన ధ్యానం అనేది జ్ఞాన మార్గానికి దారి మాత్రమే. ధ్యానం చేసి సరి అయిన గత జ్ఞానమును వెలికి తీసి దానికి జతగా సరి అయిన అనుభవ జ్ఞానం జత చేసుకొని కాలానుగుణంగా సరికొత్త జ్ఞానం సంతరించుకొని జీవించడమే మన ఏకైక మార్గం. ఇలా నేను సంతరించుకున్న సరికొత్త జ్ఞానమే పాఠ వివరణ మిత్రులారా. మీరందరూ అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించాలని, మీ సహకారానికి కృతజ్ఞతతో ఆనందంగా ప్రేమగా ఇలా ప్రేమ విశ్వం కొరకు తపిస్తున్నా మిత్రులారా. ఇప్పుడు ఇలా పాఠ వివరణ ద్వారా జ్ఞానము వెలికి తీసి పంచుతున్నాను. ఆ యూనివర్స్ ముందు ముందు ఎలా అడుగులు వేయిస్తుందో అలా మారుతూ జ్ఞాన మార్గంతో నా జీవితం సార్థకం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ సహృదయానికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ గాయత్రి స్వామి. థ్యాంక్ యూ మాస్టర్స్.